హరి శివ అల్లా ఆ గురు నానకు ఒకరే అతడే సాయి. జయ జయ సద్గురు సాయి. ఈ జగమెల్లా బాబా గానం, బాబా పలుకులే హాయి. జయ జయ ద్వారకమాయి. కరీంనగర్ జిల్లా కోరుట్ల గ్రామం శివార్లలో 16వ నెంబర్ జాతీయ రహదారి ప్రక్కన ఈ ఆలయం ఉంది. 1981వ సంవత్సరంలో సాయి భక్తుడు, కోరుట్ల నివాసస్థుడు శ్రీ మానాల గంగారాం అనే భక్తుడు షిరిడీ నుండి చిన్న సాయిబాబా ప్రతిమ తీసుకువచ్చి ఒక వేప చెట్టు కింద ప్రతిష్ఠించాడు. ప్రస్తుతం అది గురుస్థానంగా రూపుదిద్దబడింది. 1987 నుండి 1990 వరకు భక్తుల నుండి విరాళాలు సేకరించి ఆలయ నిర్మాణం పూర్తి చేశారు. 1991 జూన్ మాసంలో పెద్ద విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. బాబా స్పర్శతో శీలధి గ్రామం ఆయను షిరిడీ క్షేత్రం. జయ జయ సద్గురు సాయి. మహారాష్ట్రములో వెలసిన తీర్థం, భక్తుల కన్నుల భాగ్యం. జయ జయ ద్వారకమాయి. పదండి అంతా దివ్య షిరిడి క్షేత్రం. వినండి అంతా సాయి దివ్య చరితం. ఐదెకరాల విస్తీర్ణంలో నిర్మితమైన విశాల ఆలయం కోరుట్ల శ్రీ షిరిడి సాయిబాబా మందిరం. నిస్సంగత్వము కలిగిన బాలుడు షిరిడీపురములు తిరిగే. జయ జయ సద్గురు సాయి. బాలుడు కాదని సమర్థ గురువని మహల్సాపతి తలచే. జయ జయ ద్వారకమాయి. పదండి అంతా దివ్య షిరిడి క్షేత్రం. వినండి అంతా సాయి దివ్య చరితం. శ్రీపీఠ సంవర్ధిని డోలాసుర మర్దిని శ్రీ మహాలక్ష్మి. శ్రీ మహాలక్ష్మి సిరులనొసగే లక్ష్మి. శుక్రవారం మహాలక్ష్మి దర్శనం సర్వ పాపనాశనం, సకల శుభదాయకం. శ్రీ అంటే శుభం, సంపద. శుభప్రద సంపదలిచ్చే తల్లి శ్రీ మహాలక్ష్మి. నేటి భక్తి సమాచారంలో సికింద్రాబాద్ శ్రీ మహాలక్ష్మి సన్నిధి విశేషాలు తెలుసుకుందాం. మహాలక్ష్మి చేరవచ్చింది, సౌభాగ్య శోభల వరము తెచ్చింది. మహాలక్ష్మి చేరవచ్చింది, సౌభాగ్య శోభల వరము తెచ్చింది. కొంగు బంగారు తల్లి కోరి వచ్చింది, కొంగు బంగారు తల్లి కోరి వచ్చింది.
సికింద్రాబాద్ వెస్ట్ మారేడుపల్లి రోడ్ నెంబర్ 8లో శ్రీ మహాలక్ష్మి సన్నిధి నెలకొని ఉన్నది. శ్రీరంగం శ్రీమఠం అండమాన్ ఆశ్రమం వారి శ్రీ మహాలక్ష్మి సన్నిధి సుప్రసిద్ధ మహాలక్ష్మి మందిరం. రాష్ట్రంలోనే మహాలక్ష్మి మందిరాలు అరుదు. జంట నగరాల్లో 3 మాత్రమే ఉన్నాయి. వాటిలో ఒకటి ఈ మందిరం. ముందు చెప్పినట్లు శ్రీరంగం శ్రీమఠం వారి ఆధ్వర్యంలో ఈ మందిరం నిర్వహించబడుతోంది. అష్ట సంపదల సగు శ్రీ సతీమూర్తి ముప్పొద్దులకు మూలమీ దివ్య దీప్తి. కలలేని కన్నులకు కనిపించదండి, కలత ఎరుగని సతుల కరుణించునండి. శ్రీమన్మహాలక్ష్మి చేరవచ్చింది, సౌభాగ్య శోభల వరము తెచ్చింది. శ్రీరంగం పీఠం వారు ఇక్కడ ఒక ఆలయం నిర్మింపజేయాలని తలచి 35 సంవత్సరాల క్రితం ఈ ఆలయం నిర్మింపజేశారు. అప్పటి నుండి నిత్య పూజలు నిర్వహిస్తున్నారు. జంట నగరాల నుండి పెద్ద సంఖ్యలో భక్తులు విచ్చేస్తుంటారు. ఒక్కసారి ఈ అమ్మవారిని దర్శిస్తే చాలు, కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. అమ్మవారి కృపతో సుఖ సంతోషాలు పొందుతున్న భక్తుల సంఖ్య అనునిత్యం అధికమవుతుంది. ముత్తైదువుల పసుపు కుంకుమల సాక్షి, పారాణి పాదాల అందియల సాక్షి, పచ్చ తోరణమున్న ప్రతి ఇల్ల సాక్షి, నిత్య మంగళమెచ్చునట్టిల్ల సాక్షి. అటువంటి ఇల్లే కోవెలగా ఎంచి కొలువొంద కలిమి కాణాచి వచ్చి. శ్రీమన్మహాలక్ష్మి చిన్న ఆవరణలో పై అంతస్తులో మందిరం నిర్మితమై ఉన్నది. ప్రాకారాలపైన శేషతల్పంపైన నిద్రిస్తున్న శ్రీ మహావిష్ణువు మూర్తి భక్తులను విశేషంగా ఆకర్షిస్తుంది. ఇదే శ్రీ మహాలక్ష్మి సన్నిధి. సాంప్రదాయంతో పూజలు నిర్వహిస్తారు. ప్రతి శుక్రవారం విశేష పూజలు అర్చనలతో సేవించి తరిస్తారు. శుక్రవారం ఉదయం 9 గంటలకు ప్రత్యేక అభిషేకం జరుపుతారు. క్షీరాబ్ది కన్యకకు క్షీరాభిషేకం, లోకైక దీపాంకుర దేవికి నారికేళ జలాభిషేకం, సిరులిచ్చే తల్లికి తేనెతో అభిషేకం.